చికెన్ ఏంటబ్బా వైట్ డ్రెస్ వేసుకొచ్చింది అనుకుంటున్నారా? ఇదేంటో చెప్తారండి? ఏదైనా కొత్తగా ట్రై చేయాలి చికెన్ అనుకున్నప్పుడు ఇలా హరియాలీ చికెన్ ట్రై చేయండి. ఈ కలర్ చూసి మాత్రం అస్సలు భయపడద్దు. టేస్ట్ మాత్రం డబుల్ గ్యారంటీ అనమాట. అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పటి నుంచి మీరే దీనికి ఫ్యాన్స్ అయిపోతారనమాట. అంత బాగుంటుంది అద్భుతంగా. దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. దానిలోకి మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర పొడి అండి, వేయించి పొడి చేసుకున్నది. తర్వాత కొంచెం సాల్ట్, కొద్దిగా పెరుగు, అలాగే నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అవన్నీ వేసిన తర్వాత మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నిమ్మరసం కూడా వేసాను. వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని ఇది ఒక 10-15 నిమిషాల వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక 10 గల్ల పచ్చిమిర్చి, ఒక 5-6 జీడిపప్పులు, కొద్దిగా వాటర్, ఒక 3 వరకు లవంగాలు, అలాగే ఒక దాల్చిన చెక్క, ఒక్క ఇలాయచి, ఇవన్నీ వేసుకొని ఉడికించుకోండి. ఇది మొత్తం మంచి కుక్ అయింది, ఇలా వాటర్ మొత్తం దగ్గర పడ్డాయి అనుకున్న తర్వాత దీన్ని చల్లారబెట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. వేసి దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా చూసారు కదా, ఇలా బయటికి రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ వేసుకోవాలి. వేసి మళ్ళీ ఒక 1 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. అలాగే క్రీమ్ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అంతే అండి. ఇందులో కారం, మసాలాలు అదంతా అవసరం లేదు. ఇదంతా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. అసలు నిజంగా చెప్తున్నాను కదా, హోటల్ స్టైల్ రెసిపీ అనమాట. ఇది కనుక మీరు ట్రై చేయండి, చికెన్ మళ్ళీ మళ్ళీ వండించుకొని తింటారు. అంత బాగుంటుంది. సరే, నాన్స్లోకి, రోటీస్లోకి, చపాతీలోకి మాత్రం అద్దిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.